కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ మెస్సీలా భావించి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడాలని తహతహలాడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ మీతో ఫుట్బాల్ ఆడరు అన్న ఆయన మిమ్మల్ని ఆల్రెడీ పాలిటిక్స్ లో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరూ లేరన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీగా గెలిచి సీఎం స్థాయికి రేవంత్ ఎదిగారని గుర్తు చేశారు. కేటీఆర్ లా అమెరికా నుంచి పారాషూట్ లో సిరిసిల్లకు రాలేదన్నారు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడాలని, మీరు కూడా మెస్సీలా ఫీల్ అవుదామని ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఎవరితో ఫుట్బాల్ ఆడతాడో నాకు తెలియదు, కానీ నేనైతే రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా అని తహతాలు ఆడిపోతున్నట్టుగా కనపడ్డది. రేవంత్ రెడ్డి గారు మీతో ఫుట్బాల్ ఆడరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆడుకుంటూనే ఉండు. దేంట్లో ఆడుకుంటుండు? రాజకీయాలు ఆడుకుంటుండు. నీ పుణ్యాననే ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలైపోయిండు, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా లేకుండా పోయిండు. నీ పుణ్యాననే 23 ఎన్నికలలో ఓడిపోయిండ్రు. నీ పుణ్యాననే పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది. నువ్వు పుణ్యాననే కంటోన్మెంట్ ఓడిపోయింది. నీ పుణ్యాననే ఇవాళ జూబ్లీహిల్స్ కూడా ఓడిపోయింది. ఇంకేం ఆడుకుంటావు నువ్వు ఆడాల్సింది రాజకీయమే సరిగ్గా ఆడతలేవు. నువ్వు ఫుట్బాల్ ఆడేదేంది? నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమ్మిట్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ దిశగా ముందుకు పోతున్న సమయంలో మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టుంది. మీరేదో ఈడ కూర్చొని సొల్లు కబుర్లుగా మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ వైపు చూడరు. మీ పార్టీకి మనుగడ కూలిపోయింది. ఇప్పుడు అది తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఈ తెలంగాణకే సంబంధం లేకుండా అయిపోయింది. కేటీఆర్ కొద్దిగా ప్రాక్టికల్ గా ముందుకు రా. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకు.